దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అట్టివాడు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయో నేనేం చేసినా కలిసి రావట్లేదండి, ఏం చేసినా పాడైపోతుందండి, ఏం చేసినా అభివృద్ధి లేదండి, ఇంటర్వ్యూకి వెళ్తే సెలెక్ట్ అవ్వడం లేదండి, పరీక్ష రాస్తే పాస్ అవ్వడం లేదండి, పంట వేస్తే పండడం లేదండి, బిజినెస్ చేస్తే లాస్ వస్తుందండి అని అన్ని చెప్తున్నాడు. చూసారా? కారణం మీ జీవితంలో ఆశీర్వాదం లేదు. దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించి అనుసరించండి. అప్పుడు మీరు ఏం చేసినా, ఇంటర్వ్యూకి వెళ్తే నువ్వే సెలెక్ట్ అవుతావు, పరీక్ష రాస్తే నీకే ఫస్ట్ క్లాస్ వస్తుంది, పంట వేస్తే సమృద్ధిగా పండుద్ది, బిజినెస్ చేస్తే వర్ధిల్లుతావు. ఏది చేసినా ఫలం ఉంటుంది, సఫలత ఉంటుంది. పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్. ఏమే గ్రంథం అంటే ఇది? చదవటానికి శ్రేష్టమైన గ్రంథం. దుష్టుల ఆలోచన